ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్దపులి నిన్న లాల్డిగ్డీ సమీపంలో సంచరిస్తోంది. రోడ్డు దాటుతూ ఉండగా వాహనదారులకు పెద్దపులి ఎదురైంది. పులి దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం పెద్దపులి జైనూరు మండలం వైపు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పెద్దపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. చీమ్ నాయక్ తండా నాగ్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కారులో వెళ్తున్న వ్యక్తులకు సడన్ గా పెద్దపులి కనిపించింది. పులి రోడ్డు దాటుతూ వారి కంటపడింది. పులిని అతి దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదెక్కడా తమపై దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. కొందరు వాహనదారులు పులిని తమ ఫోన్లో వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇక పెద్దపులి ప్రయాణం కొమరంభీం జిల్లా జైనూరు వైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం సమయంలో ఉట్నూరు మండలంలోనే పశువుపై దాడి చేసింది పులి. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ తర్వాత లాల్టెగ్డీ వద్ద కనిపించింది. గత 15 నుంచి 20 రోజులుగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా సంచరించిన పులి ప్రస్తుతం కొమరంభీం జిల్లా వైపు పులి అడుగులున్నట్లుగా తెలుస్తోంది. జైనూరు మండలం ప్రజలందరినీ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. పులి రాత్రి సమయంలో సంచారం చేస్తూ ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.